ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మన మధ్యలోనికి బలముగా దిగి వస్తున్నారు. బలమైన కార్యాలు చేయటానికి, నీ జీవితంలో అద్భుతాలు సృష్టించటానికి, నూతనమైన కార్యాలు నీకు తెలియచేయటానికి, నీ జీవిత గమ్యాన్ని నీ ముందు పెట్టడానికి, నీకు అర్థం కాని పరిస్థితుల్లో, నీ జీవితం గురించి నీకు తెలియని పొజిషన్లో, అసలు నువ్వేం చేయబోతున్నావో నీకు అర్థం కాక, ఏం చేస్తున్నావో తెలియక, జీవితం ముందుకు వెళ్ళక వెనుకకు జారిపోతూ, కొన్నిసార్లు వెనుకకు లేదు ముందుకు లేదు అలా తటస్థంగా ఆగిపోయిన పరిస్థితుల్లో దేవుడు నీ లైఫ్ ఎటు వెళ్ళాలో, ఎటు ఆయన తీసుకొని వెళ్తున్నాడో, మహత్తరమైన కార్యాలు ఏ విధంగా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడో దేవుడు తెలియజేయబోతున్నాడు. ఆమేన్. కొన్ని నిమిషాలు వేచి చూడు, అద్భుతాలు చూస్తావు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ, రండి నాయన, రండి నాయన. షౌలిషడర కృత నిమి రితి నమ నిమ్లి టెకరో జో తరనందర. హల్లెలూయా. సహోదరి నీతి కుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు. రెబెలియో రిధి కన సదరవే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుల బాధలో కూరుకుపోయావు, ఆత్మహత్య చేసుకోవాలని ఎదురు చూస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చనిపోవలసిన అవసరం లేదో, నేను ఒక నూతనమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాను. త్వరలో నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాను. దిగులు పడకు నా కుమారి, నీకున్న అప్పుల భారం నుంచి నేనే విడిపిస్తున్నాను. రెవెలియోరి కరాజదరవే. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నిన్ను విడిపిస్తుంది. రికాల షౌరకర. సహోదరి శోభ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త విషయంలో నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు, కృంగిపోతున్నావు. ఆయన చేస్తున్న పనులను బట్టి నీకు వేదన కలుగుతుంది. కన్నీటి సాగరములో మునిగిపోయి ఉన్నావు. అన్నము కూడా సరిగా తినలేకపోతున్నావు. రోజు రోజుకి వ్యాధిగ్రస్తమైపోతున్నావు. బెంగతో బ్రతుకుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శోభ, నీ జీవితంలో దేవుడు మహత్తరమైన కార్యాన్ని చేస్తున్నాడు. నేనే నీ భర్తను మార్చి నీ యొద్దకు నడిపించి నీ మీద ప్రేమను కలిగించబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. రిజబేకలో హరజ తిరియన మారవే. భయపడుకో, దిగులు పడుకో. నీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇదిగో, నీ భర్త నీ సొంతమే కాబోతున్నాడు. కరువ తీరి బిలియరోక్ర చందరవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రెబెర్యూరి దీని అకసంతురవే డ్రబియో కరవే. సహోదరి హెప్సిబా, ఇదిగో, నీ పిల్లలకు ఉద్యోగాలు లేవని బాధపడుతున్నావు కదా హెప్సిబా, దిగులు పడుకో. నీ పిల్లలకు దేవుడే ఉద్యోగాలు ఇస్తున్నాడు, తర్వాత వివాహాలు చేస్తున్నాడు. టెన్షన్ పడుకో. నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. కౌరిబెంట్ర బ్యూరియా లోషా రూఖమాందరవే. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృంభరించండి. అభిషేకాన్ని విడుదల చేయండి. నీ శక్తి చేత ప్రతి ఒక్కరిని దర్శించండి. లూషె పెల్యూరి కమారా నమ్రిధ్యూని క్షార హరసందరవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రిమోషకరవే. కృప ఇచ్చి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. శక్తి కలిగిన కార్యాలు, ఇంకా బలమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే దేవుని కార్యాలు మన జీవితంలో కనిపించకపోతే మనం బ్రతికి ఉండి చచ్చినట్టు. చచ్చిన బ్రతుకులు మనకెందుకు? అసలు ఈ భూమి మీదకి మనం వచ్చిందే దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని జీవాన్ని లోకానికి ప్రత్యక్షపరచటానికి.
దేవుని యొక్క శక్తిని లోకానికి చూపించడానికే. ఏ ప్రాబ్లంలో ఉన్న దిగులు పడకండి. దేవుడు చేయుచున్న కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా చేయండి. జస్ట్ మిస్డ్ కాల్ పడితే చాలు, మీకు కాల్ వస్తుంది. ఎదురు చూడండి. మీ కాల్ కలిసినా మీకు కాల్ వచ్చినా దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడని గుర్తుపెట్టుకో. దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇస్తున్నాడని గ్రహించు. ఏమన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వరంగల్ నుంచి అనిత దైవజనుడైన సియోను రాజు ప్రవక్త గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నా కుమారుడు జైల్లో ఉన్నాడు. చాలా కాలంగా జైల్లో ఉన్నాడు. బెయిల్ దొరకదు అన్నారు. చాలా ప్రయత్నాలు చేశాం, అవ్వలేదు. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం విని దేవుడు చేస్తున్న అద్భుతాలు చూసి నా కుమారుని దేవుడే విడిపిస్తాడని నమ్మి మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేసి నీ కుమారుడు విడుదల పొందుతున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన వారంలో నా కుమారుడు జైలు నుండి విడుదల పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదైనా ఉందా? నో. ఖచ్చితంగా దేవుడు చేసి తీరుతాడు. ఆమేన్. మరొక సాక్ష్యం, కందుకూరు కోటయ్య చెప్తున్నాడు. దైవజనులైన ప్రవక్త గారికి, సియోను రాజు అయ్య గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా బలహీనతతో బాధపడుతున్నాను. చేతబడి శక్తులు నన్ను పట్టుకొని పీడిస్తూ నా కాళ్ళు చేతులు పనిచేయకుండా రాత్రి భయంకరమైన కలలతో నన్ను వేధిస్తూ చీకటి శక్తులు నన్ను పట్టుకొని నా రక్తం పీడించేస్తున్నాయి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు చేస్తున్న సంచలనాత్మకమైన కార్యాలను చూసి దేవుని మీద విశ్వాసం కలిగి వెంటనే ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేశారు, ఆ చేతబడి శక్తులను బంధించారు. దేవుని యొక్క అభిషేకం నా మీదకి వచ్చింది. నేను వెంటనే విడుదల పొందాను. నాలో నుంచి ఏదో బలమైన శక్తులు ఆ క్షణమే బయటికి వెళ్ళిపోయాయి. నాకు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. ఆ రోజు నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సంతోషంతో, ఆరోగ్యముతో, ఆనందముతో బ్రతుకుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉన్నాయో చూసారా? ఇంత గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉంటే నీ జీవితంలో ఎందుకు జరగదు? జరుగుతుంది. కాల్ చేయండి, టెన్షన్ పడొద్దు. దేవుని ప్రత్యక్షతను మీరు చూస్తారా? హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూడాలి. దేవుడు మన జీవితంలో ప్రత్యక్షం కావాలి. లేకపోతే మనం బ్రతికి ఉండి చచ్చిన క్రైస్తవులం. అలాంటి బ్రతుకులో బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే కదా. దేవుడు కనిపించాలి, కనిపిస్తాడు. దేవుడు ప్రత్యక్షం కావాలి, ప్రత్యక్షం అవుతాడు. దేవుడు అద్భుతాలు చెయ్యాలి, చేస్తూ తీరుతాడు. మనలను జీవ మార్గములో నడిపిస్తాడు. ఆమేన్. వర్తమానానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం, నీవు దేవుని స్వరం వినగలిగితే దేవుని శక్తిని చూడగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని స్వరాన్ని వినగలిగితే దేవుని శక్తిని చూడగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రషదలి మౌర కమందరవే. నీవు దేవుని శక్తిని ఎందుకు చూడలేకపోతున్నావు అంటే దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావు.
దేవుని స్వరం ఎలా మాట్లాడుతుందో, దేవుని స్వరం ఎక్కడి నుంచి వస్తుందో, ఈరోజు దేవుని స్వరమే నీతో మాట్లాడుతుంది. వినగలుగుతున్నావా? వినే చెవులున్నాయా? విని గ్రహించగలుగుతున్నావా? గ్రహించగలిగితే నీకు శక్తి కనిపిస్తుంది. దేవుని యొక్క అభిషేకము నీలోనికి ప్రవహింపజేసిన ఆయన శక్తివంతమైన కార్యాలు నీ పట్ల చేసి తీరుతాడు. ఆమేన్. సమస్య లేదు అందులో. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెల ప్రధాన కాపరి అయిన మన ప్రభు గొర్రెలమైన మనతో మాట్లాడుతున్నాడు. మన కాపరి మన ముందు వెళ్తాడట. ఆయన విజయ సారథి. హల్లెలూయా. ఆయన జయించాడు, శ్రమను జయించాడు, సిలువను జయించాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు, మృతిని గెలిచిన మృత్యుంజయుడు. ఆమేన్. ఆయన వెళ్ళిన దారిలో నిన్ను నడిపిస్తాడట. అంటే శ్రమను జయిస్తావు, కష్టాన్ని జయిస్తావు, చేతబడి శక్తులను జయిస్తావు, చీకటి శక్తులను ఓడిస్తావు, ఆర్థిక పరమైన ఇబ్బందులను జయిస్తావు, ఆశీర్వాదాలని ఆజ్ఞాపిస్తావు, మరణాన్ని గెలుస్తావు, మృతిని జయిస్తావు, మరణాన్ని ఓడిస్తావు. ఎందుకంటే అతడు వెళ్ళిన దారి అది. మన కాపరి వెళ్ళిన దారి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన స్వరం నువ్వు వినాలి. ఆయన స్వరం నువ్వు వినగలగాలి. ఆయన స్వరం నువ్వు వినగలిగితే ఆయన శక్తిని చూడగలుగుతావు. ప్రభు ఏమన్నాడు తెలుసా? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేను ఓడిపోలేదు, మీరు కూడా ఓడిపోరు. వాటమి లేదు, ఓడిపోరు. అపజయమే లేదు క్రైస్తవుడికి. తెలుసా? ప్రైజ్ ద లార్డ్. ఎందుకు కృంగిపోతున్నావు? లోకంలో అందరూ దిగులుతో బెంగుతో బ్రతుకుతారు. వారికి సత్యమైన దేవుడు తెలియదు, మాట్లాడే దేవుడు లేడు, వారికి ఆదరించే దేవుడు లేడు. మనకి ఒక కన్న తండ్రి, కన్న మెన్న అయిన తండ్రిగా ఆయన ఉండి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన సిలువను జయించి మనకు జయమిస్తాను అంటున్నాడా? ఎస్, మనకు జయమిస్తాను అంటున్నాడు. ఆయన మన ప్రక్కనే ఉంటానంటున్నాడు, మన ముందు నడుస్తున్నాడు. కమాన్, ఫాలో మీ. ప్రైజ్ ద లార్డ్. నన్ను వెంబడించో, నన్ను వెంబడించో, నన్ను వెంబడించో. ఈ రోజున శ్రమలో ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు ఆయన స్వరముతో, నన్ను వెంబడించు. నేను కూడా శ్రమలోనే వెళ్ళాను, కానీ నేను జయించాను. నీవు జయిస్తావు, ఆగిపోకో. ప్రభు స్వరం నీకు వినబడితే ఆయన దారిలో వెళ్ళిపోతావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? నిన్ను 10 మెట్లు పైకి ఎక్కించడానికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన మృతి చెందాడు. ఎందుకో తెలుసా? పరలోకానికి వెళ్ళటానికి. ఆమేన్. హల్లెలూయా. మృతిని జయించటానికి. ఇంకా దేనికోసమో తెలుసా? ఆ మృతి మీద, ఆ మరణం మీద జయాన్ని మనకు ఇవ్వడానికి, మనకు ఇవ్వడానికి, నీకివ్వడానికి, నాకివ్వడానికి. అందుకే ఈ రోజున నాకు కూడా శ్రమలు వస్తాయి, భయపడేదే లేదో. ఏమా? ఎందుకంటే నా రాజు నా ముందు వెళుతూ ఉంటాడు, నా తండ్రి నా ముందు వెళుతూ ఉంటాడు. ఆయన స్వరం నేను వినగలుగుతూ ఉంటాను. ఆయన ఏం చేస్తున్నాడో,
ఎలా నడిపించబోతున్నాడో, అది ఎంత లోతుగా ఉంటుందో, అది ఎంత ఎత్తుగా ఉంటుందో, అది ఎంత గజిబిజిగా ఉంటుందో, అది ఒక అరణ్యంలాగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన స్వరం విన్నంత వరకు అది రాజమార్గం అయిపోతుంది. ఏమన్ ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు నేను ఆయన స్వరం వినగలుగుతాను, ప్రతి గంట ఆయన స్వరం వినగలుగుతాను, ఆయన చెప్పినట్టు వెళ్ళిపోతూ ఉంటాను. కాబట్టి ప్రతి నిమిషం, ప్రతి గడియలో ఆయన శక్తిని చూడగలుగుతాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీవు కూడా చూడగలుగుతావు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినును. ఆమేన్. ఆయన గొర్రెగా నీవు ఉన్నావా? ఉంటే ఆయన స్వరం నువ్వు వినాలి. వినగలిగితే ఆయనను వెంబడించుకుంటూ వెళ్ళాలి. ఆయన వెంబడించుకుంటూ వెళ్తే అద్భుతాలు చూసుకుంటూ వెళ్తావు. చూసుకోవడమే కాదు, చేసుకుంటూ వెళ్తావు. ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక క్రీస్తు బిడ్డగా, ఒక క్రీస్తు సైనికుడిగా, ఒక క్రైస్తవ వ్యక్తిగా, నీ ఒక క్రైస్తవ శక్తిగా మారిపోవాలి. లోకం క్రీస్తుని ఎక్కడ చూస్తుందో తెలుసా? మనలో చూస్తుంది. మనలోనే విజయవంతమైన లైఫ్ లేకపోతే లోకం క్రీస్తుని ఎక్కడ చూస్తుంది? నీవే దిగులుతో బెంగతో బ్రతుకుతుంటే, నీవే అపజయం పాలైతే, నీకే దిక్కు తోచని పరిస్థితి ఏర్పడితే లోకం ఎక్కడ చూస్తుంది? నీకు అర్థం కావట్లేదా? నీ లైఫ్ గురించి దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడు నీకే తెలియడం లేదా? ఎందుకో తెలుసా? ఆయన స్వరం నువ్వు వినలేకపోతున్నావు. ఆయన స్వరం నువ్వు వింటే విజయం నీదే. క్లారిటీ వస్తుంది లైఫ్కి. లైఫ్లో క్లారిటీ వస్తుంది. ఏమి దిగులు పడొద్దో, ఈ రోజు నుంచి నీకు క్లారిటీ వస్తుంది. ఆమేన్. యేసు డాడీ అందుకే ఈ స్వరాన్ని నీకు వినిపింపజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీ ముందు నడుచుకుని పోతూ ఉంటే ఆయన వెంబడించేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు మనకి ఎడబాటు కలుగుతూ ఉంటుంది, కొంచెం దూరం అవుతూ ఉంటాం. ఎందుకు? ఈ లోకపు అహిక విచారాలు, ఈ లోకపు సమస్యలు, ఈ లోకపు గందరగోళం, ప్రతి విధమైన హింస, అవమానం, నిందలు, ఇవన్నీ కూడా మనకు అడ్డు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కొన్నిసార్లు అర్థం కాదు. ముందుకు వెళదామంటే ప్రభువు కనిపించకుండా దారి మూసుకుపోతూ ఉంటుంది, కనిపించదు. ఆయన స్వరం దూరమైపోతూ ఉంటుంది, మనకు వినిపించదు. అలాంటి సమయంలో నీ ప్రార్థన ఒక శక్తిగా మారాలి. నీ ప్రార్థన ఆయన పాదాలను పట్టుకోవాలి. నీ ప్రార్థన ఆయన పాదాల దగ్గర ఉంటే మార్గము సరళమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన స్వరం వచ్చేస్తుంది నీ దగ్గరికే. ఇదిగో ఏంటి అటు ఇటు చూస్తున్నావు ఇక్కడుండి, కమాన్. మళ్ళీ మార్గము సరళమైపోతుంది. మళ్ళీ ఆయన వెంబడించడమే, మళ్ళీ ఆయనతో వెళ్ళిపోతూ ఉంటే శక్తిని చూస్తాం, శక్తి కలిగిన కార్యాలను చూస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు లైఫ్లో దానిని ఎటూ మలచుకోలేని శ్రమ కలిగిన జీవితంగా మారిపోతాం. మన జీవితంలో అలాంటి శ్రమ ఇంకా మార్చలేము. ఇంకా మంచితనము, మంచి జీవితం మనకు దొరకదేమో అనిపించేస్తూ ఉంటుంది. నో, సమస్య లేదో, దేవుడు నీకు మంచి లైఫ్ ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా ఇందులో నీవు ఆలోచించే ప్రసక్తే లేదో. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని
యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. హల్లెలూయా. చూడండి, ఒక విషయం గమనించండి. ఇక్కడ దేవుని స్వరం యోనా వినలేకపోయాడు. ఒక చోటకి వెళ్ళమంటే ఇంకొక చోటకి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని స్వరం, ఒక చేప దేవుని స్వరం వినగలిగింది. ఇదిగో నా కొడుకు వాడలో నుంచి బయటకు వస్తాడు, నీ కడుపులో పెట్టుకో, వాడు నా కొడుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని స్వరం గుర్తించలేక అడ్డు త్రోవలు త్రొక్కేవనుకో, దేవుడు సరిగ్గా నడిపించడానికే ప్లాన్ గట్టిగా చేస్తాడా? ఆయన స్వరం వినాలి. నీవు వినగలగకపోతే శ్రమ పెరిగిపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది, గజిబిజి ఏర్పడుతుంది, ఆత్మీయ మార్గం మూసుకుపోతుంది. ఇంకా దేవుని ప్రత్యక్షత చూడకపోతే, దేవుని స్వరాన్ని చూడలేకపోతే, దేవుని స్వరాన్ని వినలేకపోతే మనకు గమ్యం కనిపించదు. చాలామంది జీవితం ఇక స్టాప్ అయిపోయింది అనిపిస్తుంది. లైఫ్ క్లోజ్ అయిపోయింది ఇక్కడతో అనిపిస్తుంది. నో, క్లోజ్ అవ్వదు. క్లోజ్ అయ్యే ఛాన్సే లేదు. మన డాడీ ఉన్నాడా? ఏమాన్, అద్భుతాలు చెయ్యటానికే ఈ రోజున దేవుడు ఆయన స్వరం నీకు వినిపింపజేస్తున్నాడు. ఏమాన్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన శక్తితో నీతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరాన్ని నువ్వు గమనిస్తే అద్భుతాలు వెంటనే ప్రారంభమవుతాయి నీ లైఫ్లో. దిగులు పడుకో, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. దేవుని యొక్క అభిషేకం విడుదలగునుగాక. హల్లోరా టెకెరియా నెదోషేది ఫెరియనా మాంద్రు థైషు కల తురవే నిమ్రు ధాన్యనంద్రు శైలియ క్రాద సాదా రల ఖరియనందరవే. సహోదరుడు సదానందం దేవునితో మాట్లాడుతున్నాడు. సదానందం, విస్తారమైన అప్పుల్లో కూరికిపోయి ఎంతో బాధతో బ్రతుకుతున్నావు కదా. దేవుడు అద్భుతం నీ పట్ల చేస్తున్నాడు. దిగులు పడుకో, త్వరలో నీ అప్పుల నుంచి బయటకు వచ్చేస్తున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయబోతున్నాడు. క్లౌషే మేబీ క్రాందా సధరవే. సహోదరి మెర్షి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, దానిలో లాస్ వస్తుందని బాధపడుతున్నావు కదా. ఇదిగో నీ కన్నిటిని ప్రభువు చూశాడు. ఇక మీదట నీకు లాస్ రావట్లేదు, గొప్ప అభివృద్ధిని దేవుడు నీకు ఇస్తున్నాడు. క్లౌషాడి క్రాంద సదరవే. సహోదరుడు రాజశేఖర్ దేవునితో మాట్లాడుతున్నాడు. రియల్ ఎస్టేట్ చేస్తున్నావు కదా, నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ నీకు ఫలితం దొరకట్లేదు. ఇదిగో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇక మీదట నీ వ్యాపారం ఆశీర్వాదకరంగా మారుతుంది. నీవు దీవెనకరంగా మార్చబడబోతున్నావు. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. ఆయన కార్యాలు నీవు చూడబోతున్నావు. ఆయన స్వరం నీకు వినబడుతుంది. కౌశలి క్రాంద రశుకారా నామధర నందరవే. సహోదరి సుకన్య దేవునితో మాట్లాడుతున్నాడు. గుండెలో నీకు రంధ్రం పడింది. లిషడి ఖరో సధోర నంఖరందురవే క్లౌండ్రే భేషుకరవే. గుండె బలహీనతతో బాధపడుతున్నావు. కృమా మేషలి కూర జదరవే. డాక్టర్ చనిపోతావు అని చెప్తున్నారు. క్లింగెరి షుకరా జదరవే. దేవుని యొక్క శక్తి నీ మీదకు వస్తుంది. నీ గుండె బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. దిగులు పడుకో, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. కర్య మేజు లీరి షబాబాబా. థ్యాంక్ యూ లార్డ్. లౌష డైక్రియ ఆరోక రాజందరవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం విడుదలగునుగాక. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. దేవుని శక్తి చేత నింపబడుదురుగాక. చేతబడి శక్తులు తొలగిపోతున్నాయి, చిల్లంగి శక్తులు తొలగిపోతున్నాయి, వ్యాధుల నుంచి మీరు విడుదల పొందుతున్నారు. దేవుని అభిషేకం ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిపైకి విడుదలవుతుంది. అభిషేకం, అభిషేకం, అభిషేకం. లేపే లోటరో శేఖర్ అందరవే. థ్యాంక్ యూ మాస్టర్. వందనాలు తండ్రి. ఎంత గొప్ప అద్భుతమైన శక్తిని విడుదల చేసి నీ ప్రజలను విడిపించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని మీరు కనులారా చూస్తున్నారు కదా.
ఈ సమయంలో నువ్వు ఎటువంటి చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, దురాత్మ శక్తులతో బాధపడుతున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలవకపోతే తర్వాత అయినా ట్రై చేయండి. మిస్డ్ కాల్ పడినా తిరిగి మీకు కాల్ వస్తుంది. మీ కాల్ కలిసినా, మీకు కాల్ వచ్చినా ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ఎటువంటి ప్రాబ్లం అయినా విడిపించడానికి ఆయన సమర్థుడని ఈ సమయంలో నీకు వినిపింపజేస్తున్నాడు. ఆయన స్వరాన్ని ఖచ్చితంగా కాల్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నన్ను కలవాలనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కూడా కలవచ్చు. తర్వాత మీరు నన్ను కలవటానికి అపాయింట్మెంట్ కొరకు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. కాల్ కలవకపోతే మెసేజ్ అయినా పెట్టండి, ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. తర్వాత మీరు మీ మీటింగ్స్కి కానీ మీ ఇంటికి కానీ నన్ను ఆహ్వానించాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. ఓకే. తర్వాత ఒక అద్భుతమైన విషయం, ఆశీర్వాదకరమైన సంగతి. మందిరం నిర్మిస్తున్నాం. దేవుడు ఈ సమయంలో నిన్ను ప్రేరేపిస్తుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించుట కొరకు మందిరపు పనిలో నిన్ను వాడుకుంటున్నాడని అర్థం. కాబట్టి ఈ దేవుని స్వరాన్ని నీవు గ్రహించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు, శక్తివంతమైన కార్యాలు చూస్తావు. తప్పకుండా మీ ఆర్థిక సహకారాన్ని మందిర నిర్మాణానికి అందించండి. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీ పిల్లల తరాల్లో మీరు పొందండి. దేవుడు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.